ఓకే, అంటరానితనం పోగొట్టి, ఓకే, మహిళలకు కావాల్సిన రక్షణ చట్టాలు తెచ్చి, ఇట్లా మీరు ఏదన్నా తీసుకోండి, అది కాంగ్రెస్ వల్లనే సాధ్యమైంది. తెలంగాణ బీజేపీ ఇవ్వకపోతుండే, ఒక ఓటు 2 రాష్ట్రాలను కాకినాడలో తీర్మానం చేసి తెలంగాణ ఇవ్వలేదు. సో అట్లనే ఇవాళ ఏది తెలంగాణ కళ సాకారం చేసింది, అది కాంగ్రెస్ తోటి. సమస్యకి శాశ్వత పరిష్కారం చూపెట్టడం కాంగ్రెస్ తోటే సాధ్యం. హైదరాబాద్ బేగంపేటలో విమానాశ్రయం ఉండగా, హైదరాబాద్లో ఎయిర్పోర్టు, ఇట్లా ఏమన్ ఐఐటీలు, సో యు నేమ్ ఇట్. అంటే నేను ఏమంటున్నా అంటే, ఏదైనా అభివృద్ధి సంక్షేమం కాంగ్రెస్ తోటే సాధ్యమైంది నాటి నుంచి నేటి వరకు. ఓకే, అభివృద్ధి 2 సమపాలలో చేస్తుంది. ఓకే, సైంటిఫిక్ టెంపర్ ఉంది, సెక్యులర్ ఐడియాలజీ ఉంది. కాబట్టి ఇక్కడ తెలంగాణలో అధికార పార్టీ ఉంది. సో అధికారం ఉన్నా లేకున్నా కాంగ్రెసే బెస్ట్. అధికారంలో ఉంది కాబట్టి ఇంకా అదనంగా లాభం చేకూరే అవకాశం ఉంది. బీఆర్ఎస్కి ఓటేస్తే మీకైతే వచ్చే అదనంగా లాభం ఏమీ ఉండదు. ఓకే.